నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థీకృత దాడి చేస్తుందా హిందువులపై అనే అనుమానం రాకమానదు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాల్సిన పని లేదు గతంలో అనేకం చూసాము ఆ సంఘటనలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ లేకపోతే చట్టాలు కానీ కఠినమైన శిక్షలు విధించడం చూడలేదు అంటే హిందువుల మీద వ్యవస్థీకృత దాడి జరిగిన ప్రతిసారి హిందువులు రోడ్డు మీదకి రావడం కాసేపు అరవడం తర్వాత శోచబోయి వెళ్ళి కూసోవడం తప్ప ఇక్కడ కఠినంగా ఇంకొకసారి హిందువుల మీద దాడి చేస్తే అనే భయం కలిగించే అంశాలు ఏవీ లేవు భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కానీ వ్యవస్థీకృతంగా హిందువుల మీదే దాడి జరుగుతోంది అది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది ముఖ్యంగా తెలంగాణలో ఉదాహరణకు బంగ్లాదేశ్లో ముస్లింలు ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసం అక్కడ ఉన్న మైనారిటీల మీద ఎలాంటి దాడులు చేసినా ఏం చేసినా అక్కడ మాట్లాడరు అవునా పాకిస్తాన్లో యాజ్ ఇట్ ఈజ్ మా ఆఫ్ఘనిస్తాన్లో యాజ్ ఇట్ ఈజ్ ఇలా కాదు ప్రపంచంలో ఏ దేశాలలోనైనా తీసుకోండి అక్కడ మైనారిటీగా ఉన్న ప్రజల మీద ఆకృత్యాలు జరుగుతూ ఉంటే ఆ మైనారిటీ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తారు కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలంగాణలో మెజారిటీగా హిందువులు ఉన్నప్పటికీ మైనారిటీలకు భయపడుతూ బ్రతకాల్సి వస్తోంది మైనారిటీలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం హజ్ యాత్రలకు సబ్సిడీలు ఇస్తారు ఏమంటారు మసీదులు దర్గాలు కట్టుకుంటామంటే పైసలు ఇస్తారు ఇక ఇమాంలకి చర్చి ఫాదర్లకి నెలసరి జీతాలను పెంచుకుంటూ ఇస్తారు కానీ హిందువుల పండుగ వచ్చిందంటే చాలు బస్సు ఛార్జీల నుంచి మొదలు పెడితే బాధుడు మొదలు పెడతాడు ముఖ్యంగా దసరా నవరాత్రులు లాంటివి వచ్చినాయి అంటే చాలు 1.5 ఫేర్ అట ఎందుకు అంటే మీరు దోచుకోవడానికి మీరు బ్రతకడానికి మీ ప్రభుత్వాన్ని నడపడానికి హిందువులు కావాలా కానీ సాయం చేయడానికి ఆదుకోవడానికి అండగా నిలవడానికి మాత్రం అన్య మతాలు కావాలా ఇదెక్కడి ఏమంటారు సమన్యాయం ఇదెక్కడి సెక్యులరిజం మాట్లాడాలా సెక్యులరిజం అనే పేరుతో సుడో సెక్యులర్లుగా మారి గతంలో చూసినాం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టిన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేసిండ్రు ఇక ఓల్డ్ సిటీలో ఏం చేసిండ్రు చూసి ఇలా చాలా జరిగినాయి సికింద్రాబాద్లో వాళ్ళ మీద ఏం కఠిన చర్యలు తీసుకున్నారు ఏం తీసుకున్నారు ఏం లేదు ఆ క్షణం అరెస్ట్ చేసినాం తీసుకెళ్ళినాం అయిపోయి అన్నట్టుంటే ఈ ఆగడాలు ఎలా ఆగుతాయి ఎంత దారుణానికి దిగారంటే మంచిర్యాలలోనేమో అసలు ఆ అమ్మవారినే పెట్టుకోవద్దని చెప్తారట 20 కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్న ముస్లింలు ఎందుకు చెప్తారు ఆధారం కావాలా మీకు నాకు తెలుసు మీలాంటి వాళ్ళు ఉంటారు ఆధారాలు అడుగుతారని చూపించడానికి నాకేం అభ్యంతరం లేదు ఇదిగోండి ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ముస్లిమ్స్ ఆర్ అబ్జెక్టింగ్ హిందూ సెట్టింగ్స్ ఆఫ్ దుర్గామాత విగ్రహం మండపం ఇన్ రాజీవ్ నగర్ మంచిర్యాల ఇది తెలంగాణలో మ్యూజిక్ ఉంది దీంట్లో అందుకని నేను ప్లే చేయలేకపోతున్నా ఇక ఇంకో చోట కరీంనగర్లో బతుకమ్మ ఆడితే రాళ్ళు తీసుకొని కొడతారట రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాను ఎక్కడో ఇన్నా నేను వీళ్ళు హజ్ యాత్రకో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ కాపీర్లు అని చెప్పి రాళ్ళు తీసుకొని దేన్నో కొడతారు అని అలా వాళ్ళకి అక్కడి నుంచి వచ్చింది కాపీర్లు అయిన వాళ్ళందరినీ రాయిలు తీసుకొని కొట్టాలని ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు కానీ రాయి సిద్ధాంతం చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది ఎందుకంటే వినాయక నవరాత్రులు అయ్యప్ప స్వామి మాలలు దేవీ మాలలు ఏవి చూసినా సరే మసీదులలో నుంచి రాళ్ళు తీసుకొని శ్రేసే చేష్టలను అనేక సార్లు చూసాము చదివాము విన్నాము ఇక ఇంకొక దగ్గర బతుకమ్మ కోసం తయారు చేసుకున్న గద్దెను కారెక్కించింది ఒక ఆమె సల్మా ఆమె నా పదవి నుంచి దొరికించి ఏం చేయాలి క్షమాపణ చెప్తే సరిపోతుంది అంటారు కానీ ఆ గ్రామస్తులు క్షమాపణ కాదు ముక్కు నేలకు రాసి మా పద్ధతిలో మళ్ళీ మేము ఎంత పవిత్రంగా దాన్ని కట్టుకుంటామో అంత పవిత్రంగా చేయాలి మీరు చేస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడడానికి వెళ్ళిన బీజేపీ మహిళల మీద ఆటో డ్రైవర్లు దాడికి దిగిండ్రు కొందరు ఎక్కడ బ్రతుకుతున్నాం మనం బంగ్లాదేశ్లోనా ఆఫ్ఘనిస్తాన్లోనా పాకిస్తాన్లోనా కాదే ప్రపంచంలో హిందువులకు ఏకైక స్థానం ఉన్న భరతమాత ఒళ్ళో కదా ఈడ కూడా రక్షణ లేకపోతే హిందువులకు ఎలా కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ తప్పదా మరి దీని మీద ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలే అక్క ఊరుకో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని తీసేయాలి లేకపోతే ఇంకొకటి అని ఆలోచించే వీళ్ళకి ఇవన్నీ తెలుస్తాయా ఆలయ భూములనేమో దేనికి డ్వాక్రా మహిళలకు ఏవో చేసుకోవడానికి ఇస్తాం లేకపోతే వేములవాడ రాజన్న గుళ్ళో డబ్బులు తీసుకొని ప్లేట్ల మెక్కేస్తామని వీళ్ళకు హిందూ దేవాలయాల విలువలు ఎలా తెలుస్తాయంటే మరి ఎప్పటికి తెలవాలి తెలియని ఇలాంటి వాళ్ళని ఎన్నుకునే వాళ్ళని ఏమనాలి
మెజారిటీలుగా ఉన్నప్పుడే మనకు రక్షణ లేదంటే మనం మైనారిటీలుగా మారితే మన బ్రతుకేంటి? మన పండుగలకు విలువ ఉంటుందా? వ్యవస్థీకృతంగా ఇది చాలా క్లియర్ కట్గా జరుగుతున్న దాడి. ఏం చేస్తారు తీ, ఎవరేమంటారు తీ, పోతాం జైలుకి, గిట్ల పోతాం గట్ల వస్తాం, దాందేముంది? గదే ఎవరైనా సరే గా అమ్మాయి ఆవేశంతో పహల్గామా మీద జరిగిన జాడి విషయంలో ఆ లాయర్ పిల్ల, చిన్న పిల్ల మాట్లాడి క్షమించండి తప్పైంది అని చెప్పి ఆ వీడియో డిలీట్ చేసినాక కూడా ఆమెకు చుక్కలు చూపించిన వాళ్ళు ఆమెను అరెస్టు చేసేదాకా ప్రభుత్వం మెడలు బట్టి వంచిండ్రు. గట్లుండాలి. మనం గట్ల కాదే. కంప్లైంట్ ఇచ్చినామా, అమ్మయ్య ఇంటికి వచ్చినాం, అబ్బా సాధించేసినామని కూర్చుంటాం. వాడు 2 రోజుల్లో బెయిల్ తీసుకొని వస్తాడా, ఏం చేస్తాడా ఎవరికి తెలియదు. ఇక ప్రభుత్వాలు ఇగో ముస్లింలలో కూడా కులాలు ఉంటాయి, క్రైస్తవంలో కూడా కులాలు ఉంటాయి, అక్కడ కూడా కుల వివక్షత ఉంటుంది. కానీ ఆడ బయటికి రాని కుల వివక్షత హిందువుల్లో బయటికి తొవ్వి లేకపోయినా బయటికి తీసి ఒక భూతద్దంలో పెట్టి ఆ భూతద్దంలో బూచిగా చూయించి మన బ్రతుకులను కాలరాస్తున్నా, చిదిమేస్తున్నా, మన సంస్కృతిని ఏమంటారు చిద్వం చేస్తున్నా, నాశనం చేస్తున్నా, పండుగ చేసుకోవాలని భయపెట్టేలాగా చేస్తున్నా, చూస్తూ చూడనట్టు గమ్మున ఊరుకుంటున్నాం. ఏం సార్, హజ్ యాత్రలకు డబ్బులు, మైనారిటీల కోసం డబ్బులు, ఇమాంల కోసం డబ్బులు, చర్చి ఫాదర్ల కోసం డబ్బులు, ఈ డబ్బులు కట్ చేయరాదండి? మా పండగలు వచ్చినప్పుడే బస్ ఛార్జీలు పెంచాలా? 1.5 ఫేర్ అట. ప్రభుత్వాలు నడవాలంటే హిందువులు కావాలి, మీ బతుకులు బతకాలంటే హిందువులు కావాలి. నేను ఒక క్లియర్గా చెప్తా, ఒక హిందూ పండుగ జరిగిందంటే అన్ని మతస్థులు బ్రతుకుతారు. ఎందుకంటే ఈరోజు కొబ్బరికాయల నుంచి, పూల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, ఇక పూజా స్టోర్ల వరకు ఎవరి ఉన్నాయి నేను చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఒక్కొక్కరికి కాలు కలిగినట్టు బర్ణాల కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటారు ఇలాంటి క్వశ్చన్లు వేస్తే. మరి మిగిలిన మతాల పండుగలు ఏమైనా జరిగినప్పుడు అందరికీ సమన్యాయం జరుగుద్దా? లేదే. మరి సమన్యాయం జరగని ఆ మతాల పండుగలకు మీరు విలువించుకుంటూ సమన్యాయం చేసే హిందూ ధర్మ పండుగలకు మాత్రం ఈ ఫైన్లేంటి సార్, ఛార్జీల పెంపంటూ? ఎందుకు? గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే డబ్బులు, కొన్ని మార్చకులకు ఏమైనా జీతాలు ఉంటాయా అంటే 300, 400, అందులోనే ధూపదీప నైవేద్యాలు చేయమని చెప్పే గొప్ప వాళ్ళు ఉన్నారు. మాకే దేవాదాయ ధర్మాదాయ శాఖలు, వాళ్ళకేం లేవు. వాళ్ళు 10% ఇచ్చుకుంటూ పోయినా కూడా మరి మీకు 10% వస్తుందిరా కాబట్టి ఏం చేస్తారు మరి ఆ డబ్బుల్ని, మేము ఎందుకు జీతాలు ఇవ్వాలి మీకు అని అడుగుతారా? ఎబ్బే ఆ ధైర్యమే లేదు. అత్యధిక భూములు వాళ్ళకే, అత్యధిక ఆస్తులు వాళ్ళకే, అత్యధిక కష్టాలు మాత్రం హిందువులకి. అది మన దేశం, భారతదేశం. ఎందుకంటే హిందువులు చావజచ్చి ఇలాంటి నాయకుల్ని ఎన్నుకుంటున్నారు కాబట్టి. ఇంత జరుగుతున్నా ఏ కాంగ్రెస్ నాయకుడైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? బస్ ఛార్జీలు పెంచుడు తప్పు, బతుకుమల మీద దాడులు చేయడం తప్పు, కూల్చిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాం, ఒక్క నాయకుడైనా మీ తరపున మేముంటాం అని మాట్లాడిన వాళ్ళని చూసిండ్రా? బస్తీ మీద సవాల్. నేను ఇప్పుడు పందంగా చెప్తాను, మీరు పోయి రేపు ఏదైనా చర్చి మీద ఉన్న మైక్ బీకేయండి, తెల్లారేసరికి మీ ఇల్లు గుల్ల చేసేస్తారు. నాయకులంతా వాళ్ళకి పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడతారు. అరే రంజాన్ వస్తే వినాయక చవితి చేసుకోవద్దట, మైకులు పెట్టుకోవద్దట, వాళ్ళకి డిస్టర్బెన్స్ అట. మన వినాయక చవితి 9 రోజులు చేసుకునే పండగలకు కూడా ఏమంటారు, మైక్ సెట్లు పెట్టి పాటలు పాడితే పాపం వాళ్ళ నమాజ్కి డిస్టర్బ్ అవుద్దట. కానీ రోజుకు 5 సార్లు వాళ్ళు నమాజ్ చేస్తుంటే అక్కడ 10 కుటుంబాలు ఉంటాయి, మిగిలినన్ని హిందూ కుటుంబాలు, అన్యమత కుటుంబాలు మిగతాయి ఉంటాయి. అయినా 10-15 కుటుంబాల కోసం వాళ్ళు పెట్టి రోజుకు 5 సార్లు నమాజ్ పెట్టినా మనం మాత్రం వినాలట. అది వాళ్ళ మతానికి మనం ఇచ్చే గౌరవం అట. మనం మాత్రం గౌరవంతో బతకలేం, మనకు గౌరవం ఇజ్జత్ ఏం లేదు. అంతేనా? నిజంగా చాలా బాధ అనిపించింది. అరే రోజుకొకటి బతుకమ్మల మీద దాడులు, ఆడవాళ్ళ మీద దాడి చేయడం ఏంద్రా మూర్ఖుల్లారా? ఏం మనుషులు అసలు మీరు? ఆడదానికి గౌరవం ఇవ్వలేని మనిషి బతుకుంటే ఎంత, సస్తే ఎంత? భూమికి భారం అలాంటోడు. బతుకమ్మ ఆడుకుంటుంటే రాళ్ళతో కొట్టిండట. నేను చూడండి చెప్తానా, మనం 2-3 రోజుల తర్వాత మతి భ్రమించింది అని బయటకు వదలకుంటే నన్ను అడగండి. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ ఉంది, ఆశ్చర్యమే లేదు. ఇది నేను చెప్తుంది కాదు, అనేక మంది మనసులో ఆవేదన. ఈ వ్యవస్థీకృత దాడి గురించి ప్రతి హిందువు ఆలోచించాలి, మేల్కొనాలి. లేకపోతే పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. ఈసారి బతుకమ్మ ఆడేటప్పుడు ఒక రాయి తీసుకొని కొట్టింది అనుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాదు, అదే రాయి తీసుకొని తలబగలు కొట్టేయాలి. అట్లా అనిపించింది నాకు. కానీ చెప్పా కదా, మనం చెయ్యలేం. మనకు అలాంటివి బ్లడ్తో నేర్పాలా.
ఆడపిల్ల పుట్టిందంటే ఏమంటారు శ్లోకాలు పాడంగానే, చదువులు మంచిగా చదవంగానే, లేకపోతే భక్తి పాటలు పాడంగానే శభాష్ బా మా అమ్మాయి తెలుసా వంట సూపర్ చేస్తుంది, ఇక అమ్మవారికి అలంకారం చేస్తుంది సూపర్ చేస్తుంది, ఇక అమ్మవారి పాటలు పాడుతుంది సూపర్ పాడుతుంది. పాడాలా, అలంకారం చేయాలా, పాటలు పాడాలా, అమ్మవారికి నైవేద్యాలు మంచిగా చేయాలి, అది సాయంత్రం. కానీ అదే అమ్మాయి పొద్దున పూట, అదే అమ్మాయి ఆ పూజలో ఉన్నప్పుడైనా ఎవడైనా ఆ పూజకు భగ్నం కలిగించాలి అంటే అప్పర కాలికలాగా మారి ఆయుధాన్ని బట్టి చీల్చి చెండాడలాగా పెంచాలి. నేర్పించండి చిన్నప్పటి నుంచి. వంటగదిలోకి నువ్వు రావద్దు బిడ్డ, కత్తి పట్టుకొని కూరగాయలు కూస్తే ఏళ్ళు దిగుద్ది, తెగని ఏళ్ళు దిగుతేనే ఆ నొప్పి ఏంటో, ఆ నొప్పితో ఎంత విలవిల్లాడతారో. ఎవడైనా మన మీదకి వచ్చినప్పుడు వాడిని అడ్డుకోవడానికి ఆ కూరగాయలు కట్ చేసి అది ఎంత ఉపయోగపడుతుందని తెలుస్తుంది. తప్పేంటి, నేర్పించండి. ప్రతి విద్య మీ పిల్లలకు నేర్పించండి. సర్వే జనా సుఖినో భవంతు, శాంతి శాంతి శాంతి. ఎప్పటి వరకు ఇది? మహాత్మా గాంధీ చేసిన అహింసా సిద్ధాంతం వల్లే స్వతంత్రం రాలేదు, భగత్ సింగ్ పోరాడిన తీరుతో వచ్చింది, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో వచ్చింది, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్పించండి. పిల్లలు ఇలానే ఉండాలి, అలా ఉండాలి, చిన్నప్పటి నుంచి కష్టం తెలవకూడదు, ఒక్కళ్ళనే కనాలి, ఇద్దరినే కనాలి, వాళ్ళిద్దరిని సాఫ్ట్వేర్లో డాక్టర్లో చేయాలి కాదు, నలుగురు కనండి. ఈ దేశం కోసం ధర్మం కోసం ఒక్కడి ప్రాణం పోయినా పర్లేదు, మిగతా ముగ్గురు మన కోసం ఉంటారు అని. అయిపోయిన కాలం అయిపోయింది. నెక్స్ట్ కాలంలోనైనా మార్పు ఆలోచించండి. ఎలా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని ఆలోచించండి. దేశం కోసమో ధర్మం కోసమో కాదు. దేశం ధర్మం లేకపోతే మీ బ్రతుకులు లేవు, మీ బ్రతుకుకు మనుగడ లేదు. ఒక్కసారి బంగ్లాదేశ్లో ఉన్న ఏ హిందువుతోనైనా మాట్లాడండి, అప్పుడు మీకు ధైర్యంగా బ్రతకడం ఎలా అనేది వస్తుంది. ఎందుకంటే భయం నుంచే ధైర్యం పుట్టాలి, ఆ ధైర్యం భయానికే వణుకు పుట్టించాలి, అలా ఉండాలి. ఏదేమైనా పండుగల మీద జరుగుతున్న ఈ దారుణాలు, ఛార్జీల పెంపులు, దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి పెడుతున్న టికెట్లు, అసహనంతో వ్యవస్థ మీద జరుగుతున్న వ్యవస్థీకృత దాడిని మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.